నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఉమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బ్రో. సార్ జగన్ గారు చెన్నై నుంచి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు. మరి రేపు పొద్దున నెల్లూరు వెళ్ళి అక్కడ ఉన్న సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వెళ్ళి పరామర్శించబోతున్నారంట. సో దీంట్లో ఏమేమి పరామర్శిస్తున్నారంటే అసలు ఎలా వెళ్ళి పరామర్శిస్తారు, ఎందుకు ఆయన మంచి పని చేసి జైలుకి వెళ్ళలేదు, చెడ్డ పని చేసి జైలుకి వెళ్ళలేదు. సో అలాంటి వ్యక్తిని ఏమని పరామర్శిస్తారు? ఆయన ఆలోచన విధానం ఏమీ మారలేదండి. ఆయనలో పరివర్తన రాలేదు, ఆయనలో పశ్చాత్తాపం కూడా రాలేదండి. బాగా అందరికీ తెలిసిన హంతకుడు. హత్యా నేరాలు ఉన్నాయి, దాడి నేరాలు ఉన్నాయి, స్కామ్ నేరాలు ఉన్నాయి. అందరూ చూస్తుండగా ఈఎంలు పగలగొట్టాడు, అందరూ చూస్తుండగా ఒక సిఐని హత్య ప్రయత్నం చేశాడు. ఇటువంటి చట్టానికి దొరకకుండా తప్పించుకున్నాడు, 4 రోజులు అబ్స్కాండాడు. ఇటువంటి వ్యక్తిని గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే మీరు ములాఖత్ కోసం వెళ్ళారంటే మీకు ఏమైనా అర్థం ఉంటుందా? ఏమీ తెలియనటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే మీరు వెళ్ళలేదు, కనీసం పరామర్శించలేదు, కనీసం అది అరెస్ట్ని సాటి సీఎంగా ఖండించాలి, అరెస్ట్ని ఖండిస్తున్నానని చెప్పాలి, కానీ చట్టం తన పని తను చేసిపోతుందని చెప్పాలి. ఇటువంటి తెలివితేటలు లేవు. కానీ పూర్తిగా ఆపోజిట్ పార్టీని నామరూపాలు లేకుండా నేలమట్టం చేయడానికి పూనుకున్నావే, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నువ్వు ఓదారుస్తావు? చాలా మంది ఉన్నారు. రేపు రోజా వస్తుంది, అంబటి రాంబాబు వస్తాడు, విడుదల రజని వస్తుంది, కొడాలి నాన్న వస్తాడు. వీళ్ళందరినీ ఓదార్చుకోండి, మీ కోరిక తీరుతుంది, వాళ్ళకి కూడా దురద తీరుతుంది. అంటే అప్పట్లో జగన్ జైలుకి వెళ్ళారు, ఇప్పట్లో వాళ్ళ నాయకుడు జైలుకి వెళ్తున్నారు. సో దీన్ని ఎలా భావించారు? వాళ్ళ జగన్ జైలుకి వెళ్ళాడంటే అది వేరండి. అది దట్ వాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఇంత మనీ లాండరింగ్ అంటే అది వాళ్ళు ఏమంటారంటే మనీ లాండరింగ్ చేసే వాళ్ళని ఆర్థిక ఉగ్రవాది అంటారు. ఆర్థిక ఉగ్రవాదికి అసలు శిక్ష వేసిన తర్వాత మళ్ళీ బెయిల్లు గీళ్ళు ఎవరు, ఏదో మభ్య పెట్టి తీసుకొచ్చారు. ఆ సోనియా గాంధీ పుణ్యం అంటూ తీసుకొచ్చారు, కానీ అప్పుడు సోనియా గాంధీ కొంచెం బాగా హెల్ప్ చేసింది. తర్వాత చేంజ్ చేశాడు. కలిసి ఉన్నారా అంటే లేదు మీరు మాకు ద్రోహం చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఏదో చెప్పి ఈయన ఇండివిజువల్గా పార్టీని పెట్టుకున్నాడు అన్నమాట. మరి పార్టీని పెట్టుకున్న తర్వాత ఈయన ఆర్థిక ఉగ్రవాదిగా ఆ కేసును ఏమన్నా క్లియర్ చేశాడా? చేసుకోలేదు. ఇంకో కేసు అయింది. భారతదేశంలో ఎవరు కూడా 3,000 దాన్ని ఏమంటారు వాయిదాలు 3,000 వాయిదాలకు వెళ్ళకుండా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇంతంత ఘోరాలు చేసిన తర్వాత తాత్కాలికంగా తటస్థంగా ఉన్నాడు. ఆయన మీద కేసులు అలాగే ఉన్నాయి. కాదంటే ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసం అది కాంగ్రెస్ పార్టీ చూస్తుంది, బీజేపీ పార్టీ చూస్తుంది. కానీ బీజేపీ పార్టీ పవర్లో ఉంది కనుక ఈయన బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాడు. సరే నేను ఎవరు అరెస్ట్ చేయలే అని ఒక మాట ఇచ్చారు. అది ఒక 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. తర్వాత అరెస్ట్ చేయవలసింది. వాళ్ళు ఇదంతా గట్టి పట్టుపట్టినట్టయితే అరెస్ట్ చేసి తీరాలి. బీజేపీ పార్టీ నుంచి వీళ్ళు వచ్చేసారనుకోండి, మన తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేసి తీరాలి కదా. కానీ తెలుగుదేశం వాళ్ళు రారు, ఎందుకంటే పూర్తిగా ఖజానా శూన్యం. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు నిధులు ఇవ్వకపోతే వెర్రిమొహ వేయాలన్నమాట. ఇవన్నీ లింకప్ అయిపోయి ఉన్నాయి ప్రస్తుతం పరిస్థితులు. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు తలకాయ మీద ఎన్నో ఉన్నాయి కనుక పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్స్, హోమ్ ఇవన్నీ చూసుకోవాలి. తప్పు చేసే వాళ్ళని భయభ్రాంతులు చేయాలి. లేకపోతే రోజు ఇప్పుడు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తారు చూసారా? కుక్కుడు పురాణాలు, వాళ్ళ తాలూకు ఎవరో గ్యాంగ్ ఉంటారు. అదేదైనా నిజం కాకపోయినట్టయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు తగ్గుతారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిలువునా ముంచేస్తారు అన్నమాట. మరి రోజా ఎప్పుడు అరెస్ట్? రోజాని అరెస్ట్ సిద్ధంగా ఉంది కదండి. రోజా మరి ఎందుకు ఆలోచిస్తుందో తెలియదు, కానీ రోజాని ఆల్మోస్ట్ ఎంక్వైరీలు అయిపోయి అన్నీ అయిపోయినాయి. రోజుకి ముందేమో ఏమన్నారు 100 కోట్లు అన్నారు, ఇప్పుడు 1,350 అంటున్నారు, మళ్ళీ ఇవాళేమో 3,000 కోట్లు అంటున్నారు. మరి ఇవన్నీ ఒక కొలుక్కు వచ్చినట్టు అంటే అరెస్ట్ చేయడం ప్రూఫ్స్ కావాలి కదా. చెన్నై పారిపోతున్నారు. చెన్నై ఎక్కడే ఏమండి,
ఇండియాలో ఎక్కడున్నా అరెస్ట్ చేస్తారండి. ఇప్పుడు నేపాల్ వెళ్ళిందండి జగన్మోహన్ రెడ్డి తాలూకు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ఎర్రచందనం ఆ స్మగ్లింగ్ గూడ్స్ ఎక్కడికి వెళ్ళాయి? నేపాల్ వెళ్ళాయండి. ఇండియా దాటుతుండగా నేపాల్ బోర్డర్లో ఆపేశారండి. వాడు పోలీసులు తలుచుకోవాలి కానీ మీరు ఎక్కడ బోర్డర్స్లో ఆపేస్తారండి. మనం కాబట్టి బుర్ర లేని వాళ్ళని కళ్ళు లేని కబోదులం కాబట్టి 25,000 కోట్ల డ్రగ్స్ విశాఖపట్నం వచ్చి ఆగిందండి. అంటే మిగతా వాళ్ళందరూ చూడనట్టే కదా, సూపర్ చెక్ చేయనట్టే కదా. పోనీ ఆ రోజు అంత అన్నారు ఇంత అన్నారు, దాని గురించి మళ్ళీ ఎవరైనా ప్రస్తావించారా? ప్రస్తావించలేదు కదా. మీకు ఎప్పుడైతే పరిపాలనలో ప్రధాన విషయం ఏంటంటే శిక్షా స్మృతి కఠినంగా లేకపోతే పరిపాలన సాగదండి. అందుకే రాచరిక వ్యవస్థలో శిక్షా స్మృతి అంత కఠినంగా ఉండేది. సపోజ్ ఎవరైనా కడుపుతో ఉన్నటువంటి ఒక గర్భవతిని పొడి చేశారనుకోండి, మళ్ళీ వెనక ముందు ఆలోచించడం లేదు. ఆ సాయంత్రమే ఆయన ఉరి తీసేవారు అన్నమాట. అంటే మీ శిక్షలు వెంటనే అమలు చేసేయాలి. ఇంకొకటి సార్, వైసీపీ పార్టీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జనసేన పార్టీతో మంతనాలు జరుపుతున్నారంట, నిజమే? జనసేన పార్టీతో మంత్రాలు జరుపుతున్నారు, తెలుగుదేశం పార్టీతో మంత్రాలు జరుగుతున్నారండి. వాళ్ళు ఆర్థికంగా బాగా ఖర్చు పెట్టేశారండి. వైసీపీ పార్టీలో గోలు గెలుతూ కూర్చొనే కంటే తెలుగుదేశం జనసేనకి వెళ్ళినట్టయితే వాళ్ళ ప్రాపంలో తెలుగుదేశం పార్టీ ఎంతకాలం ఉంటుందో మనం చెప్పలేం. కానీ జనసేన పార్టీ కొత్తగా పుట్టింది రైజింగ్ పార్టీ అవుద్ది. రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన పార్టీల్లో జనసేన ఒకటి అవుతుంది. అర్థమైందా? అందుకు జనసేనలో చేరుతారు. ఏదో నామినేటెడ్ పోస్ట్ వచ్చినట్టు వాళ్ళ ఖర్చులు వచ్చేస్తాయి కదా. ఖర్చులు అంటే ఎలక్షన్లో పెట్టిన ఖర్చు వచ్చేస్తుంది కదా. అసహోదరండి, రాజకీయంలో సేవ చేద్దామని ఎవరు రారు సంపాదించు. సో ఇంకొకటి, జగన్ గారు వచ్చిన వెంటనే జన సమీకరణకి అయితే చేస్తున్నారంట, అంటే భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? అంటే ఇప్పటికి కూడా జనాలు మా వెంటే ఉన్నారు అన్నట్టు చెప్పడానికి రండి. ఇవన్నీ అలాగనుకున్నారు కదండి. రేపు ఫలితాలు వస్తే అనగానే ఉదయమో సద్దల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి సంబరాలకు సిద్ధం చేయండి అన్నారండి. అలా ఉంటాయి అన్నీ. ఏది బుర్రలో ఉండదు. మాయా ప్రపంచం మిమ్మల్ని మాయ చేసేస్తుంది. అదిగో ఫ్లైట్లు వచ్చేస్తున్నాయి, ఇదిగో ట్రైన్లు వచ్చేస్తున్నాయి, ఆ నవ్వోటలు ఉన్నాయో మొత్తం బుక్ చేసేయండి, ఆ సంబరాలకు ఏర్పాటు చేసేయండి అని డెకరేషన్ ఏర్పాటు చేసేయండి అన్నారు. ఎన్ని వచ్చాయి? అందువల్ల ఇవన్నీ రాజకీయాలు మాయని తెలుసుకొని ప్రవర్తించాలి. అంటే చివరకు మిగిలేది మాత్రం న్యాయమే గెలుస్తుందండి, ధర్మమే గెలుస్తుంది. ప్రజలు ఆ మాత్రం అంటే ఆలోచించకుండా ఎవరు ఉండరు. వీళ్ళ హడావుడే కానీ ప్రజలకి అన్నీ తెలుసు. అందువల్ల ప్రజల్ని గెలుచుకుంటే వాళ్ళు గెలుస్తారు.